ఏం చెయ్యాలో తెలియక ఖాళీగా కూర్చున్నప్పుడు ఈ సినిమా టైటిల్ ఏదో వెరైటీగా ఉంది అని చెప్పి మూవీకి వెళ్ళిపోయా. ఈ మూవీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా టైటిల్ లాగే వింతగా కొంచెం పిచ్చ పిచ్చగా అర్థమయ్యి కానట్టు ఉంది. డీటెయిల్ రివ్యూ చెప్పాలంటే ఇది ఒక క్రైమ్ కామెడీ రివెంజ్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. సినిమా స్టార్టింగ్ లోనే గోల్డ్ షాప్ దొంగతనంతో మొదలవుతుంది. అక్కడ నుంచి జైలుకి వెళ్ళడం, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత శవాలు మార్చడం, ఇలా ఒక డిఫరెంట్ ట్రాక్ లో వెళ్తూ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. శ్మశానంలో జరిగిన సీన్స్ అయితే ఆడియన్స్ ను ఫుల్ ఎంటర్టైన్ చేస్తాయి. అయితే ఇంటర్వెల్ సీన్ నార్మల్ గా అనిపించినా కూడా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ రొటీన్ గా అనిపిస్తుంది. స్టోరీ డిఫరెంట్ గా మొదలుపెట్టి మళ్ళీ రివెంజ్ డ్రామా అంటూ రొటీన్ ట్రాక్ లోకి తీసుకువెళ్ళిపోతున్నాడు ఏంటి అనే ఫీలింగ్ కలిగింది. సెకండ్ హాఫ్ చాలా వరకు సినిమా కోర్టులోనే నడుస్తుంది. కోర్టులో నడిచే సీన్స్ కాసేపు ఎంగేజింగ్ గా అనిపించినా కూడా తర్వాత కన్ఫ్యూజ్ చేస్తాయి. కథ ఒక పాయింట్ కి చేరుకుంది అనుకున్న టైంలో చిలుకూరు వెళ్తుంది, అక్కడ నుండి మార్కాపురం వెళ్తుంది, అటు నుండి అటు కాకినాడ వెళ్తుంది. ఇంకా ఎంత దూరం వెళ్తారు అని ఆడియన్స్ కి అనిపించే లోపు చివరికి వచ్చి మళ్ళీ కోర్టులోనే ఆగుతుంది. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి మళ్ళీ మొదటికి వస్తుంది. హీరో ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు చేస్తున్నాడు అనే కన్క్లూజన్ ఇవ్వకుండా సినిమా ఎండ్ చేసి ఆడియన్స్ ను సాటిస్ఫై అవ్వకుండా చేశాడు డైరెక్టర్. సినిమాలో ప్లస్ పాయింట్స్ అంటూ ఏదైనా ఉన్నాయంటే అవి క్యారెక్టర్స్. గుర్రం పాపిరెడ్డి క్యారెక్టర్ చేసిన నరేష్ అగత్య చాలా ఎనర్జెటిక్ గా ఈజ్ తో చేశాడు. సౌదామిని క్యారెక్టర్ లో ఫరియా అబ్దుల్లా అటు కామెడీ ఇటు గ్లామర్ సమానంగా పంచింది. మిలిటరీ క్యారెక్టర్ చేసిన రాజ్ కుమార్ కసిరెడ్డి డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఎంటర్టైన్ చేశాడు. చిలిపి క్యారెక్టర్ చేసిన వంశీ యాదవ్ కూడా వన్ ఆఫ్ ద హైలైట్ గా నిలిచాడు. ఇక మెయిన్ కథ అంతా గొయ్యి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఈ క్యారెక్టర్ చేసిన జీవన్ అయితే గుర్తుండిపోతాడు. సినిమా హాల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా కథ గుర్తున్నా లేకపోయినా ఈ క్యారెక్టర్స్ మాత్రం గుర్తుంటాయి. బ్రహ్మానందం క్యారెక్టర్ చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్ చేసింది. యోగుబాబు క్యారెక్టర్ కి పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. మిగతా క్యారెక్టర్స్ అన్ని కూడా తమకున్న స్కోప్ కి తగ్గట్టు యాక్ట్ చేసుకుని వెళ్లారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే డైరెక్టర్ మురళీ మనోహర్ నార్మల్ స్టోరీ తీసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలని ట్రై చేసి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. అయితే మధ్యలో స్క్రీన్ ప్లే సరిగ్గా లేక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతూ చివరికి ఫుల్ గా సాటిస్ఫై కాకుండా థియేటర్ నుండి బయటకు వస్తారు. కృష్ణ సౌరవ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. సినిమా లెంత్ ఎక్కువైందనే ఫీలింగ్ కలిగింది. ఫైనల్ గా చెప్పాలంటే టైటిల్ కి తగ్గట్టుగానే గుర్రం పాపిరెడ్డి డిఫరెంట్ సినిమా, కాకపోతే చివరికి వచ్చేసరికి రొటీన్ చేసి పడేశాడు. హీరో ఇంటెన్షన్ ఏంటి అని చెప్పకుండా ఎందుకు చేస్తున్నాడు అని కన్క్లూజన్ ఇవ్వకుండా పార్ట్ 2 కి లీడ్ వదిలారు. ఇంతసేపు సినిమా అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి ఎందుకు తుప్పావరా బాబు అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్.